ఎవరికి వైద్యుడు కావాలో చెప్పండి. నాకు రోగం ఉంది, ఆ రోగం తీవ్రంగా ఉంది, అది ముదిరిపోతుంది అన్నప్పుడే కదండి వైద్యుడు కావాల్సింది. మరి ఎవరికి రక్షకుడు కావాలో తెలుసా అండి? నేను పాపిష్ఠుడిని, నా పాపాలు పెరిగిపోతున్నాయి, నా పాపాలు పెరిగిపోతున్నాయి, నా పాపాలు నన్ను పతనం చేస్తున్నాయి, పాపిష్టివాడిగా మారుస్తున్నాయి అని గ్రహించిన వాడే కదండి నాకు పరిశుద్ధుడైన దేవుడు కావాలి, రక్షకుడు కావాలి అని గ్రహించేది. సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావా నువ్వు చాలా మంచివాడవని? అయితే జాగ్రత్త, ప్రమాదంలో ఉన్నావు. ఎందుకని? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మంచి వాళ్ళను రక్షించడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. నేను మంచోడిని, నాలో అలాంటి పాపిష్టి పనులు లేవు, ఇలాంటి పాపిష్టి పనులు మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ అర్థమయ్యేలా చెప్తాను. మీరు అనుకుంటున్నారు, బ్రదర్ ఒక నిమిషం ఆగండి బ్రదర్, నేను కూడా అదే బాపతి. ఏ బాపతి? నేను కూడా పెద్ద పాపిష్టి పనులు ఏం చేయలే, ఏమేమి చేయలే. దొంగతనాలు చేయలేదు బ్రదర్, మోసాలు చేయలేదు బ్రదర్, వ్యభిచారాలు చేయలేదు బ్రదర్, మాయలు చేయలేదు బ్రదర్, మనుషుల్ని దగా చేయలేదు బ్రదర్, కూనీ పనులు చేయలేదు బ్రదర్. ఓకే, నువ్వు కూనీ పనులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, ఇంకా వ్యభిచారం చేయలేదు, మాయలు చేయలేదు, కాబట్టి నువ్వు మంచోడివి, అంతేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. మా అబ్బాయి చాలా మంచోడండి, ఎందుకని? పొయ్యిలో చేయబెట్టడండి, ఆహా. ప్యాన్లో చేయబెట్టడండి, ఓహో. ప్లగ్లో చేయబెట్టడండి, ఆహా, కాబట్టి మా అబ్బాయి మంచోడండి అన్నారు అనుకోండి. ఇది కరెక్ట్ అంటారా? నువ్వు తాగవు, నువ్వు తిరగవు, నువ్వు అది చెయ్యవు, నువ్వు ఇది చెయ్యవు, కాబట్టి మంచోడువా? కాదండి. మంచోడు అంటే మంచి పనులు చేసేవాడు అని బైబిల్ సెలవిస్తుంది. పాపము లేనివాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు, ఏ భేదము లేదు, అందరూ సమానముగా పాపము చేసిన వారే, దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయిన వారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.